రెటిక ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కుటుంబ సమేతంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 25 కోట్ల వ్యయంతో కాణిపాకంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర చిత్తూరు సమీపంలోని వసుమంద గ్రామంలో ఉన్న క్వారీని సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కార్యనిర్వహణ, నిబంధనల అమలు, భద్రతా ప్రమాణాల తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. మైనింగ్ రంగంలో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని జిల్లా అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. రెటిక చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు షణ్ముఖరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ సార్ పూర్తి స్థాయిలో విన్న తర్వాత ఖచ్చితంగా నీకు సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగినట్లయితే ఆయనైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే సార్ ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేస్తారని చెప్పేసి అయితే ఆయన మాటలు అయితే చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఆయన సమస్య పట్ల చూసుకున్నట్లయితే ఏదైతే కొల్లు రవీంద్ర సార్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక దివ్యాంగుడు కూడా రావడం జరిగింది. తనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయాలని కూడా సార్తో చెప్పడం జరిగింది. ఎంతో సానుకూలంగా స్పందించిన సారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి అసలు ఆయన ప్రాబ్లం ఏంటి, సార్కి ఏం చెప్పారనేది ఆయన మాట తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న, సార్తో కలిసిన తర్వాత మీ సమస్య మీరు ఏం చెప్పారు, సార్ ఏం చేస్తామన్నారు? సార్ వచ్చి నా సమస్యని తీరుస్తామనేసి తీసుకెళ్ళినారు. ల్యాండ్ విషయము గవర్నమెంట్ వచ్చి డీకేటీ ల్యాండ్ తీసుకున్నారు. ఒక 6.5 ఎకరా ఉనింది, దాన్ని లాక్కునేసినారు. ఒక 8.5 ఎకరా పొరంబోక్ ల్యాండ్ అనమాట. దాంట్లో 5 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చేసినారంట. దాంట్లో ఇంకా 1 ఎకరా ఎవరికో ఇచ్చినారంటారు. మా దగ్గర పట్టా ఉంటుంది అంటారు. వీళ్ళు 5 1 ఎకరా పోతే 2.5 ఎకరా ఉనింది. దాన్ని కూడా నేను చేస్తా ఉంటే దాన్ని కూడా ఇప్పుడు ఆక్యుపై చేస్తూ ఉన్నారు. పైన 1 ఎకరా ఆక్యుపై చేసినాయనే మళ్ళీ దీంట్లో ఆక్యుపై చేస్తా ఉంటారు. అంటే మీరు వృత్తితో ఏం పని చేస్తారు? అసలు చూస్తే మీరు ఏమైనా పని చేసేది లేదు? కూలి పని చేస్తాను కార్పెంటర్లో. అంటే ఇప్పుడు మీకు సంబంధించి రికార్డ్ అంతా మీకే ఉంది ఆన్లైన్? రికార్డు అనేసి లేదు, అది పొరంబోక్ ల్యాండ్. అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆ సార్కి ప్రాబ్లం చెప్తే సాల్వ్ చేస్తారని చెప్పి మీకు ఎవరు చెప్పారు? మీకు ఎట్లా తెలిసింది? మాకు ఎట్లా అనేసి కదా, పేపర్లో అట్లా న్యూస్ చెప్తా ఉంటారు కదా, అట్లా చూసుకొని వచ్చినాను. అంటే సార్ వచ్చిన తర్వాత వచ్చి మీతో ఏ విధంగా మాట్లాడినారు? సార్ మీకు ఏం చేస్తాను? సానుకూలంగా మాట్లాడినారు. మీకు మేము చూస్తాము చేస్తామనేసి అర్జీ తీసుకొని వెళ్ళిండు. చూసుకున్నట్లయితే ఏదైతే ఆయన సమస్య ఉందో ఆ సమస్యని ఆ సార్ పూర్తి స్థాయిలో విన్న తర్వాత ఖచ్చితంగా నీకు సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగినట్లయితే ఆయనైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే సార్ ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేస్తారని చెప్పేసి అయితే ఆయన మాటలు అయితే చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఆయన సమస్య పట్ల సార్ స్పందించిన దానికైతే ఆయన ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నాడు. సో కెమెరామ్యాన్ వంశీతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.
చిత్తూరు జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని కూటమి ప్రభుత్వం అన్ని అవసరమైన ఏర్పాట్లను వేగంగా అమలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో అవినీతి అక్రమాలు విస్తృతంగా జరిగాయని ఆరోపించిన మంత్రి వైసీపీ అధినేత జగన్ అలీబాబా అయితే చిత్తూరు జిల్లాలో పనిచేసిన వైసీపీ నేతలు 40 దొంగలంటూ వ్యాఖ్యానించారు. చిత్తూరు వైసీపీ నేతల అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధం చేస్తాను వచ్చిన వెంటనే అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. మహిళలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా? డిఎస్సీ కండక్ట్ చేస్తానని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అది వెన్నుపోటు కాదా? అక్రమ మద్యం అమ్మి అనేక మంది పేదల పొట్టను పెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా దొంగలో తొక్కి ఇవాళ కొత్త డ్రామాలు ఆడటానికి బయలుదేరుతా ఉన్నాడు. అందుకనే ఈ రోజు కూటమి నాయకులు అందరూ కూడా కలిసి 2 సంవత్సరాలుగా ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామో ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని వాళ్ళు చేపడతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రాబోయే 3 సంవత్సరాల్లో ఇవాళ కేంద్రం కూడా కేబినెట్ లో ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతిలో మొట్టమొదటి జీపీఆర్ఏ ప్రాజెక్ట్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ 15 టవర్లని కేంద్రం అనౌన్స్ చేశారు. 1504 ఫ్లాట్స్ మొత్తం టోటల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ తోనే ప్రపంచంలోనే ఒక మేటి ప్రాజెక్ట్ ని ఇక్కడ అమరావతికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 1299 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలందరినీ అన్ని కూడా కలిపి ఒకే కాంప్లెక్స్ లో తీసుకురావడానికి ప్రకటన చేయడం కూడా చాలా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. 2534 కోట్లతో అమరావతిలోనే సెంట్రల్ సెక్రటేరియట్ ఈ 3 కూడా కేబినెట్ లో ఈ రోజు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం వాటిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో కేసుల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర, కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తారు. ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా మరిన్ని ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఇవాళ హంద్రీ నేవా తీసుకొచ్చి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళగలి. అలాగే గతంలో ఇక్కడ సమస్యలు వస్తే, మామిడి సమస్య వస్తే లాస్ట్ ఇయర్ 4 రూపాయలు చొప్పున కేజీకి ఇచ్చి దగ్గర 189 కోట్లు, 183 కోట్ల రూపాయలు ఆ రోజున మామిడి పంటకు అందించి ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్ని వర్గాలకి అండగా ఈ ప్రభుత్వం ఉంటాం. గతంలో పనిచేసే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలీబాబా 40 దొంగల్లో ఫస్ట్ ఫేజ్ లో ఉంటారు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు చేసినటువంటి దోపిడీ గాని ఇవన్నీ కూడా చూసాం. మరి పెద్దిరెడ్డి గారు ఇది చెప్పాలంటే ఆయన గురించి రెవెన్యూలో దోపిడీ, ఫారెస్ట్ ల్యాండ్ చూసారు కదా, పెద్ద బంగళా కట్టుకుని ఇవాళ వారు చేసినటువంటి స్కామ్స్ ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు రోజమ్మ గారు. ఇంకా ఆవిడైతే ఆడుదా ఆంధ్ర అని చెప్పి దోచుకున్నటువంటి దాని గురించి మాట్లాడు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి, అలాగే నారాయణ స్వామి గారు ఇక్కడ ఎక్సైజ్ మంత్రిగా పనిచేసి ఇవాళ అతిపెద్ద స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ 3500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ ఒకటి తవ్వుకుంటే వెళ్తుంటే సిట్ ఇవాళ అన్ని బయటకు వస్తుంది. ఒక పిఏ 1500 కోట్ల రూపాయల పైన ఆస్తులు కలిగినటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ నాయకులు మాట్లాడతారు ఆయన మా పార్టీ మనిషి కాదని. పిఏగా ఆయన దగ్గర పనిచేస్తే, ముఖ్యమంత్రి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు మీద అన్ని 100 కోట్ల ఆస్తులు ఉంటే ఆయన మా పార్టీ వ్యక్తి కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తామంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, నాశనం చేశారు ఒకసారి కూడా గమనించాలని చెప్పి కోరుతాం. అలాగే ఇక్కడ అన్నగారు రెడ్ శాండిల్ స్మగ్లర్ మరి ఓడించి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రయత్నాలు చేసిన మరి ఈ రోజు నిలబడి ఈ చిత్తూరు నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు ముఖ్యమంత్రి గారితో ఎక్కడ అవకాశం నిధులు తీసుకొచ్చి మరి పనిచేస్తాను. ఆ రోజు చెప్పాడు, ఏమన్నాడు, మద్యపాన నిషేధం చేస్తాను వచ్చిన వెంటనే అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. మహిళలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదా? డిఎస్సీ కండక్ట్ చేస్తానని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అది వెన్నుపోటు కాదా? అక్రమ మద్యం